ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఏప్రిల్ 12. నిరవధికమైన మరియు సంపూర్ణమైన ఆధిపత్యం. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాము. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. రోమా 6:8-11. నిత్య జీవం. యేసుక్రీస్తులో నిత్యజీవం ఉంది. ఈ నిత్య జీవాన్నే ఆయన మనకిచ్చాడు. మనం తిరిగి పుట్టినప్పుడు నిత్య జీవాన్ని పొందుతాం. నిత్య జీవం దేవుని వరం. యేసులో ఉన్న శక్తి మరియు బలం మనలో కూడా ఉంటాయి. ఇది దేవుని సర్వశక్తిమంతైన కృప వలన కలిగే కార్యం. పాపం విషయంలో మనం ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని కృపను మనం చూడగలం. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అపోస్తల కార్యాలు 1:8. శక్తి మనకి ఇవ్వబడిన బహుమతి కాదు, పరిశుద్ధాత్మే మన శక్తి. యేసు శిలువ మరణంతో మనకు సమాన అనుభవం ఉన్నప్పుడు యేసులో ఉన్న జీవంతో కూడా మనం సమాన అనుభవం కలిగిన వారం అవుతాం. పాపం విషయంలో నిర్ణయం తీసుకోకుండా మనము అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము దేవుని ఎదుట మనల్ని సరిచేసుకోవడం లేదని ఆయన్ని నిరాకరిస్తున్నామని అర్థం. అయితే పాపం విషయంలో స్థిరమైన నిర్ణయం తీసుకున్న వెంటనే దేవునిలో ఉన్న సంపూర్ణ జీవం మనకు లభిస్తుంది. అనంతమైన మరియు సమృద్ధమైన ఈ జీవాన్ని మనకివ్వడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎఫెసీ 3:15-18 చూడండి. నిత్య జీవానికి కాలంతో పని లేదు. ఇది అనంతమైనది. అనంతమైన నిత్య జీవం యేసుక్రీస్తు మాత్రమే మనకు అనుగ్రహించగలడు. పాపాన్ని విడిచిపెట్టి అప్పుడే తిరిగి పుట్టిన పరిశుద్ధుడు సైతము దేవుని కుమారుడైన యేసులోని శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకోగలడు. అయితే మనము పాపాన్ని పట్టుకొని వేలాడుతూ ఉన్నప్పుడు యేసులోని జీవాన్ని పొందలేం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తులో ఉన్న అనంతమైన మరియు సమృద్ధమైన జీవం మనం పొందేలాగా మనం ప్రతి పాపం నుండి విడుదల పొంది ఆయన ఆధిపత్యం క్రిందకు రావాలి. మన జీవితాన్ని యేసు సర్వాధిపత్యానికి లోబర్చాలి. అప్పుడే ఇతరులు మనం యేసుకు చెందిన వారమని గ్రహించగలరు.